వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను నాగరాజ్. గిరీశ్ అని చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాద్గిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు రోజు మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. సింగపూర్కు ఏపీకి ఏంటి సంబంధం? అసలు సింగపూర్లో రైతులు ఉన్నారా? వాళ్ళు వ్యవసాయం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు అని కూడా అన్నారు. డ్రామాలు కట్టి పెట్టాలని ఒక సలహా కూడా ఇచ్చారు. అరే గిరీశం, ఏపీ రాజధాని ఎందాకొచ్చింది? దాని గురించే కింద మీద పడుతున్నాడు చంద్రబాబు. అసలు రాజధాని అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అదేమన్నా అల్లా తప్ప పని అనుకుంటున్నావా? బోల్డ్ అంత వ్యవహారం ఉంటది. సింగపూర్ లాంటి రాజధాని కట్టాలని ఆలోచిస్తున్నారు బాబు గారు. మరి ఇంకెప్పుడు కడతాడే? ముగ్గు వచ్చి మేస్త్రులను పిలిపించి పనులు సురువు చేయాలి కదా. అదే పనిలో ఉన్నారు. ముందు భూములు కావాలి కదా. ఆ భూముల సేకరణలో చాలా బిజీగా ఉన్నారు. కొందరు రైతులు వాళ్ళ భూములు ఇస్తామంటున్నారు, మరి కొందరేమో ఇవ్వమంటున్నారంట. అందుకే తమ భూములు ఇవ్వని చెప్తున్న రైతుల్ని బస్సులో ఎక్కించి హైదరాబాద్కు తీసుకొచ్చి చంద్రబాబుతో మాట్లాడించారు. మరి చంద్రబాబుతో మాట్లాడినాక లేమన్నారు? రైతులు తమ భూములు ఇవ్వడానికే సంతోషంగా అంగీకరించారని మంత్రులు చెప్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు ఉన్నాడు ఇక్కడ. రాంబాబు గారు, మీరేమంటారండి? రాజధాని ఏరియాలో ఉన్నటువంటి రైతాంగాన్ని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోకి తీసుకొచ్చి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణానికి రైతాంగం అందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక ప్రకటన నిన్న జరిగింది. గదే సారు, గా ప్రకటన మీద మీరేమంటారు? గది ఎప్పుర్రి. ఇది చూస్తే మాకే కాదు, పత్రికలు ఫాలో అవుతున్న వారందరికీ కూడా చాలా చిత్రంగా అనిపిస్తా ఉన్నది. గల్ల చిత్రం ఏమున్నది? రైతుల భూములు ఇస్తామంటున్నారని చెప్తున్నారు మంత్రులు. నువ్వు ఆగే, ఆయన చెప్తున్నాడుగా, మధ్యలో ఏలేడతావు ఎందుకు? మీరు చెప్పండి సార్. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికేమో రాజ్యాంగాన్ని లేదా రాజధాని నిర్మించటం చెలగాటం ఆడుతున్నట్టుగా కనిపిస్తా ఉంటే, అక్కడ రైతాంగానికి మాత్రం ప్రాణ సంకటంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే భూములు ఇచ్చుడు రైతులకు ఇష్టం లేదా? భూములు ఇచ్చినాక రైతులకు అన్ని సౌలత్ కల్పిస్తాం, గాలను కూడా డెవలప్ చేస్తాం అంటున్నాడు కదా చంద్రబాబు. ఇంకా చాలా చెప్తున్నాడు. నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భూములు అధికంగా ఇస్తారో వారిని ఏకంగా పారిశ్రామికవేత్తలు చేసేస్తామని, డైరెక్ట్ గా సింగపూర్తో కనెక్షన్ పెట్టేసి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడించేసి వారందరినీ కూడా పారిశ్రామికవేత్తలను చేసేస్తాననేటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు. అరే ఏంది సార్, నువ్వు చంద్రబాబు చేసే డ్రామా లెక్క కనిపిస్తున్నదా నీకు? ఏమంటున్నాడా సారు? రాజధాని సింగపూర్ లెక్క కనిపిస్తా అంటున్నాడు. గా సింగపూర్లా గదే గా రాజధానిలో రైతులను మంచిగా చూసుకుంటా అంటున్నాడు. నాకు తెలియకడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు? సింగపూర్ను చూపించి ఇక్కడ భూములు కాజేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటటువంటి వ్యవహారాన్ని దయచేసి చేయకండి. ఈ డ్రామాలన్నీ సింగపూర్ లాంటి రాజధాని కట్టేదానికే కావచ్చు. డ్రామాలు ఆడకుండా పనులు ఎట్లయితాయి? మీరు రైతులకి ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో, చూపించారో గత చరిత్ర చెప్పింది. నిన్నగాక మొన్న మీరు చేస్తానన్న రుణమాఫీ ఏ విధంగా రైతులకు చేశారో అది గుర్తున్నది. బ్రహ్మాండమైన డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారో నాకు అర్థం కాల. రైతులను మోసం చేసేందుకు ఇన్ని డ్రామాలు ఆడవలసినటువంటి అవసరం మీకు లేదు. మీరు సింగపూర్ నాయుడిగా వ్యవహరించకండి, ఆంధ్రప్రదేశ్ నాయుడిగా వ్యవహరించండి. లేదంటే కనీసం చిత్తూరు నాయుడుగా అన్న వ్యవహరించే ప్రయత్నం చేయండి. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తానంటున్నారు. ఎందుకు సింగపూర్ లాంటి రాజధాని అవసరమని అని అడుగుతా ఉన్నా. ఏముంది సింగపూర్లో? రైతాంగం ఉన్నారా? ఏంది సారు అట్లా అడుగుతారు? మైసూర్ పాకులో మైసూర్ ఉంటదా? మీరేమో ఇట్లా చెప్తున్నారు. గాళ్ళేమో రైతుల ఖుషీలు ఉన్నారు. ఊళ్ళో పోగానే సంతోషంతో ఎదురొచ్చి భూములు ఇస్తామంటున్నారని చెప్తున్నారు. నాకు చిత్రమైన విషయం ఏంటంటే, కొన్ని గ్రామాల్లో అంటే ఎదురెళ్ళి పూలదండలు వేసి వీరతిలకాలు దిద్ది, ఏమండి మా భూములు తీసుకోండి, మా భూములే కాదు మా ఇల్లు కూడా తీసుకోండి, అసలు ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని అంటున్నారట. మాకెక్కడ తగలేదు. మరి అంత బ్రహ్మాండంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఏ రైతుకు ఉండదు. మంచిగున్నది. సింగపూర్కు చంద్రబాబుకు నడుమ రైతులు ఆగమయ్యేటట్లున్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? కొరడా దెబ్బలకు దెయ్యాలు పారిపోతాయా? ఒంటికి పట్టిన దెయ్యాలను వదిలిస్తానని ఓ పెద్దాయన ఆ దెయ్యాల కన్నా దారుణంగా ప్రవర్తించాడు. దెయ్యం పట్టి పీడిస్తుందని వచ్చిన వారిని చావగొట్టాడు. అదంతా చూస్తుంటే అతనికంటే ఆ దెయ్యాలే నయం అనిపిస్తుంది ఎవరికైనా. ఒరే యాదగిరి, మన వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలిరా. ఏముండాలి? ఏదైనా పర్వాలేదు, దేవుళ్ళు, మంత్రాలు, మాయలు ఇలాంటివి అన్నమాట. అరే అది ఏందో సమజేటట్లు చెప్పురా బై. యాప చెట్టుకు పాలు కారుతున్నాయంట, చూసావా? యాప చెట్టుకు పాలు కారుతున్నాయా? యాప చెట్టుకు పాలు కారుడేంద్రా బై? అదే మన బర్రెనా మేకనా? అవునరా, చిత్తూరు జిల్లాలోని సెవటపల్లి అనే ఊళ్ళో ఉన్న యాప చెట్టుకు పాలు కారుతున్నాయంట. కారితే కారొచ్చు, అయితే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలరా? ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం ఆ చెట్టుని చూడడానికి తరలి వస్తున్నారు. దండాలు వేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, హారతలు ఇచ్చేస్తున్నారు, శాలంగమ్మ చేస్తున్నారా బాబు. అరే నాకు తెలియక అడుగుతా, అసలు గిల్ల ఈ చిత్రం ఏమున్నది రా బై? యాప చెట్టుకు యాప పాలు ఉంటాయి కదా, గవే కారుతున్నాయేమో. అయినా ఉన్న కాడ ఉండకుండా గా చెట్టు తానికి ఎందుకు పోయిర్రు? గా పాలు గారుడు ఎవరు చూసిర్రు? ఎందుకో పోయారు, ఎవరో చూశారు. యాప చెట్టుకు పాలు కారడం ఆ దేవుడు మహత్యమే అంటున్నారు. ఆ చెట్టును చూసి జన్మ ధన్యమైపోతుంది అంటున్నారు రా. అయితే నాకు ముచ్చట చెప్పు, గా యాప చెట్టుకు గారేటివి ఏం పాలు? బర్రె పాలా మేకపాలా? నీకు ఎటకారం ఎక్కువైపోయింది రే. బర్రిపాలు, మేకపాలు, ప్యాకెట్ పాలు ఎందుకు కారతారా? మరి ఏం పాలో చెప్పు. ఏమో నాకేం తెలుసు. ఏం తెలియకుండా కదంతా దేవుని మహత్యం అని ఎట్లా చెప్తావురా నువ్వు? జనాలను మోసం చేద్దామనుకుంటున్నావా? ఒరే నాయనా, నా మీద పడతావేట్రా? ఉన్న విషయం చెప్తున్నాను నీకు. ఇదంతా దేవుడు మహత్యం అంటున్నారు అక్కడ జనాలు. అదే నీకు నేను చెప్తున్నాను. చెట్లకు పాలు గారుట్లా ఈ చిత్రం ఏం లేదు. గది దేవుని మహత్యం కాదని ఎవరన్నా ఒకరు గలకి చెప్పాలి. లేకపోతే గా చెట్టును పాలను దేవుని అడ్డం పెట్టుకొని జనాలను మోసం చేసేటోళ్ళు వెళ్తారు. ఇప్పటికే దేవుని పేరు చెప్పి దోసుకునేటోళ్ళు మస్తుగా పాడయ్యారు. కొన్ని ఏళ్ల కింద ఏమైంది, వినాయకుడు పాలు తాగుతున్నాడు అని అనగానే చెంబులలో పాలు తీసుకొని వినాయకుని గుళ్ళ కురికిర్రు. లైన్లలో నిలబడి విగ్రహాలకు చెంచాలతోని పాలు తాపిచ్చిర్రు. అయితే ఇంకా ఏమైంది, అది అంత ఉత్తదే అని తెలిసిపోయా. సరే గాని నీకు ఇంకో ఘోరమైన విషయం చూపిస్తాను చూడు. అరే ఏంది రాడు, గా ఆడామని ఎంటికలు పట్టుకొని గట్ల కొడుతున్నాడు ఏంది? అరే వారి ఏమైందిరా నీకు? ఆ ఆడవాళ్ళకు దెయ్యం పట్టిందంట, ఆ దెయ్యాన్ని వదిలింటున్నాడా. దయ్యం గా ఆడోళ్ళకి కాదు, గానికే పట్టినట్టున్నది దయ్యం. అరే అటు చూడు, గంతాన్యాలమా? అరే అంతమంది ఉన్నారాడా? ఏందుల్లా సినిమా చూసినట్లు చూస్తున్నారు. పోయి కాని చేతులున్న గా షాటర్గోల గుంజుకొని అదుర్రి కొట్టి కొట్టి పానం తీసేటట్లున్నాడు. అరే ఏంద్రాబాయ్ గిరీశం, ఏమైతుందాడా? గాడు గాలను బర్రెను కొట్టినట్టు కొడుతుంటే ఎవ్వరు ఏమంటలేరు. వాళ్ళల్లో ఇలాంటివి మామూలేరా, వాళ్ళ నమ్మకాలు వాళ్ళి. ఏంద్రాబాయ్ దునియా మొత్తం రాకెట్ స్పీడ్ తోని ముందు కురుకుతుంటే ఇంకా దయ్యాలు, భూతాలు, మంత్రాలు, మాయలు అనుకుంటా కూసుంటే ఎట్లరా? ఆరి ఇంకెప్పుడు బాగుపడతారా? మరిన్ని ముచ్చట్లు చూసే ముందు ఆవకా బ్రీనాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. తన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఒక ఆయన సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. పాసు చూపించమన్నందుకు కండక్టర్ను చితకబాదారు హోంగార్డులు. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిపోయారు కాలేజీ స్టూడెంట్స్. ఆ విశేషాలని ఇప్పుడు చూద్దాం. అగో గామె ఎందుకో ఏడుస్తుంది. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నా వచ్చి రాయింది? ఎవరికి వచ్చిర్రు? వాళ్ళు ఊకో ఏడవకు. ఎందుకు వచ్చిర్రు హోంగార్డులు? ఏం కావాలంట గాళ్ళకు? బాస్ చూపించండి కొట్టిండ్రు. అరే పాస్ చూపించమంటే కొడతారా? ఇదేం అన్యాయంలా? పాస్ చూపించమంటే కొట్టుడేనా? బస్సు ఎక్కినప్పుడు పాస్ ఉంటే పాస్ చూపెట్టాలి, లేకుంటే టికెట్ తీసుకోవాలి. గంతేగాని ఎగబడి కండక్టర్ను కొట్టుడేనా? పోలీసులకు మర్యాదలు నేర్పిస్తాం, కంప్లైంట్ ఇచ్చేటందుకు స్టేషన్కి వచ్చేటోళ్లను మర్యాద చూస్తామని కొత్తగా ప్రోగ్రాం కూడా సురువు చేసిండు పోలీస్ కమిషనర్. జనాలకు ఫోన్లు చేసి మా పోలీసులు మీతో ఎట్లా మాట్లాడిర్రు, మీకేమనిపిస్తుంది అని అడుగుతామన్నాడు. మీరేమో గిట్లా చేస్తున్నారు. గా కండక్టర్ చూడు పాపం ఎట్లా ఏడుస్తుందో. మీరు ఆడోళ్ళ అయి ఉండి ఇంకో ఆడామని గట్ల కొడతారా? గింత అన్యాలమా? అగో గాయనెవరులా గా సెల్ టవర్ మీకెక్కిండు. గాడేం పని ఆయనకు? ఏయ్ ఎవరా? ఓ పిల్ల ఏందో అట్క మీకెక్కినట్లు గాడెక్కి కూర్చున్నాడు. ఏంది? దిగు. పడినాడే చక్కగా పైకే పోతావు. దిగు. అరే దిగడే బ్రో. ఏం కావాలి నీకు? ఏమన్నా దాచిపెట్టినావా ఏందాడా? అది కాదురా, ఆయన పేరు కొమరయ్య అంట. గతంలోని భీమరావు బాడాలోని వాళ్ళ ఇల్లు కూల్చేసి కాంగ్రెస్ ఆఫీస్ కట్టారంట. అక్కడే మా ఇల్లు మాకు కట్టించేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అందుకే సెల్ టవర్ మీదకి ఎక్కువ కూకున్నాడు. గసంటి ఏమని ఉంటే పోయి ఆఫీసర్లతో మాట్లాడాలి. గిట్లా సెల్ టవర్ మీకెక్కి కూర్చుంటే పని అవుతుందా? అగ చూసినావా గాయనం దించేందుకు పోలీసులు కూడా పైకి ఎక్కితే దిగనంటాడు. ఓ పెద్ద మనిషి దిగ. ఇది ఒక్కటి నేర్చుకున్నారు. గా సారవోలో ఉండే యాడనో చూసినట్లు కొడుతున్నది. యాదికొచ్చింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అబ్బర నాయన ఎన్ని దినాలు అయింది సార్ మిమ్మల్ని చూసి? 7.5 సార్ ఇన్ని దినాలకు వెళ్ళి గప్పుడెప్పుడో ఎలక్షన్ల ముందు సొంత పార్టీ ఒకటి పెట్టిర్రు, జనాలు ఓటేయలే. ఇక గప్పటి సంది కంటికి కనిపించకుండా పోయినావు. మీరు ఇప్పుడు రాజకీయాలన్నా ఉన్నట్టేనా, లేకపోతే ఇంకేదైనా పని పెట్టుకున్నారా? మీరు బీజేపీలో ఏరుతారని అందరు అనుకుంటుర్రు, నిజమేనా? మొత్తానికి మిమ్మల్ని చూసినందుకు మస్తు ఖుషి అవుతున్నది. అప్పుడప్పుడు టీవీలలో కనిపించారు సారు, లేకపోతే జనాలు మిమ్మల్ని మర్చిపోతారు. ఈ మోటార్ సైకిళ్ళు చూసిరా? ఇది ఏదో షోరూమ్ లెక్క ఉన్నది అనుకుంటుర్రా? కాదు, ఇవన్నీ దొంగతనం చేసిన బండ్లు. గీ పోరల్ని చూసిరా? అందరు కాలేజీ పోరలే. వయసు ఎంత అనుకుంటుర్రు? 19 నుంచి 23 ఏండ్లు. వీళ్ళు 7గురు కలిసి ఒక గ్యాంగ్ లెక్క తయారయ్యారు. తిరుపతి, ఒంగోలు, రేణుగుంట ఏరియాలలో కంటికి కనిపించిన బండిని ఎత్తుకపోవడు, ఎవరికో ఒకరికి ఎంతకో అంతకు అమ్ముకొని ఇదే పని. గా పైసలతోని మంచి మంచి ఫోన్లు, డ్రెస్సులు కొనుక్కొని జల్సాలు చేసుడు. వీళ్ళు దొంగతనం చేసిన 20 బండ్లు, ఓ కంప్యూటర్ ని పోలీసులు పట్టుకున్నారు. ఈ 7 మంది దాదాపు 20 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఒక కంప్యూటర్ కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా వయసు దాదాపు 19 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు గల వాళ్ళు. అందరూ కూడా స్టూడెంట్సే. కాలేజెస్లో విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి జల్సాలు చేస్తూ ఈ బైక్ దొంగతనాలు చేయడం, వీటిని అతి తక్కువ ధరకి అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ముతో అంతా కూడా కాస్ట్లీగా ఉండే సెల్ ఫోన్స్, ఇంకా వేరే ఇతర బైక్స్ ఇట్లాంటివి కొని తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా కూడా.